వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు పుట్టినరోజు సందర్భంగా గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ ఆరేపల్లిలో నాయకులు షేక్ ఉస్మాన్, షేక్ ఆదం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే నాగరాజు రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని, భగవంతుడు ఎమ్మెల్యేకు నిండు నూరేళ్ల ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వర్ధన్నపేట ప్రజలకు మరింత చేరువై ప్రజల మన్ననలు పొంది ప్రజల గుండెల్లో కలకాలం నిలిచిపోవాలనే సీనియర్ నాయకులు చిలక రవికుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కందగట్ల వివేక్, నాగబెల్లి వెంకటేశ్వర్లు, మైనారిటీ నాయకులు అంకుషావలి, రబ్బానీ, షరీఫ్, యాకూబ్ పాషా, నాయకులు బుద్దే రజనీకాంత్, కందుల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. సోనియా గారి నాయకత్వం, సోనియా గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఎమ్మెల్యే నాగరాజు నాయకత్వం, ఎమ్మెల్యే నాగరాజు నాయకత్వం, జై కాంగ్రెస్. ఈరోజు వర్ధన్నపేట శాసనసభ్యులు, మన ప్రియతమ నాయకులు, మన ఎమ్మెల్యే నాగరాజన్న గారి బర్త్డే సెలబ్రేషను మన 3వ డివిజన్ ఆరేపల్లి ఘనంగా జరుపుకోవడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి పుట్టినరోజు ఇది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో వాళ్ళు ఇంకెన్నో ఉన్నత పదవులు ఆశించాలి, రాబోయే రోజుల్లో మంత్రి కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. వర్ధన్నపేట నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు ఇది టీఆర్ఎస్ పార్టీ కంచుకోటలాగా ఉండే, కానీ మన నాగరాజన్న గారు సింగిల్గా వచ్చిండు, సింహం సింగిల్గానే వచ్చింది, అదే ఫైటింగ్ చేసింది, మన మొత్తం కంచుకోటను బద్దలు కొట్టింది. అందరి కార్యకర్తలు, నాయకులు అందరి సమిష్టి కృషితోని ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ వశం చేసుకుంది. రాబోయే రోజుల్లో కూడా ఈ వర్ధన్నపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కంచుకోటే. రాష్ట్రంలో రేవంత్ అన్న గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో కూడా మా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా పార్టీ పరంగా ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా తప్పకుండా ప్రతి ఒక్కరికి గడప గడపకు ఇంటింటికి చేరుతాయి. 6 గ్యారెంటీల పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తప్పకుండా ప్రతి ఒక్కరికి చేరుతాయి. రాబోయే రోజుల్లో కూడా మన ఎమ్మెల్యే గారు మంచి ఉన్నత స్థాయిలో ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మేము అందరం కూడా ప్రార్థనలు చేస్తున్నాము. వాళ్ళ సెలబ్రేషన్ కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది.